రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుంచి చదువు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవువైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడేవాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యోహాను 3:16. గాడ్ ఈజ్ లవ్. ఆయన ప్రేమ అంతే. ఆయన ప్రేమికుడు, మామూలు ప్రేమికుడు కాదు. ఆయన ఎంత ప్రేమికుడు అంటే, నువ్వు నేను ఎంత చెడ్డోళమైనా సరే మనల్ని ప్రేమించి మన కోసం తన కుమారుని ఇచ్చేశాడు. ఓ కవి ఇలా రాశాడు, దేవుని ప్రేమను వర్ణించాలనుకున్నట్టు ఒక ఆయన ఆ ప్రేమ గురించి రాయటం మొదలుపెట్టాడట. ఆయన కవిత్వం ఏం రాశాడంటే, ఆకాశమంత పుస్తకం పేపర్, సముద్రమంత ఇంకు, చెట్లన్నీ పెన్నులు, కలం, ఇది పెట్టి రాస్తే పేపర్ నిండిపోయిందంట, సీర అయిపోయిందంట, సముద్ర నీళ్ళు అయిపోయినాయంట, పెన్నులు కుంచులు అరిగిపోయిన, చెట్లన్నీ తరిగిపోయినాయట. ఇంకా దేవుని ప్రేమకు ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ మాత్రమే అయ్యిందంట. అసలు ప్రేమలోకి లోపలికి రాలేదని రాశాడు. అంటే ఆయన ప్రేమ అంత గొప్పదే. గట్టిగా చేతుల్లో చెప్పడం కూడా నేను భయపరచదు. ఆయన నీకు నా కోసం ఏమి సిద్ధపరిచాడో ఇప్పుడు మీకు అర్థం కాదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆత్మీయ లోతుగా జ్ఞానంలోనికి వెళ్ళి ఆ దేవుని ఆత్మ దర్శనాలు, ఆ సన్నిహితంగా ఉండి ఆ స్వరం వినేవాడికి తప్ప తక్కినవాడికి అర్థం కాదు. నువ్వు నిజంగా పరలోకం వెళ్ళి ఆ పరలోకాన్ని చూసి బయట నుంచి లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అర్థమవుతుంది నీకు ఎంత ప్రేమించి నరకానికి వెళ్ళాల్సి యుగయుగాలు కాలిపోవలసిన మనల్ని, పాపం చేసిన మనల్ని ఆ పరలోకం తీసుకెళ్ళడానికి ఎంత త్యాగం చేశాడో, ఎలాంటి పరలోకాన్ని దేవుడు నీకోసం నూతన యెరూషలేము అనే పట్టణాన్ని నిర్మించాడో, అక్కడ ఎలాంటి వసతులో, ఎలాంటి వనరుల్లో ఆయన ఎంత అక్కడ ప్రేమ చూపిస్తాడో, అది నీకు నాకు అర్థమయ్యే వరకు భక్తి అన్న, యేసుప్రభు అన్న ఏదో అవసరం కోసం పెచ్చ లైట్లే అన్నట్టుగా ఉంటుంది. 3 వస్తే వస్తావు, లేకపోతే రావు. లేదా ఆచారంగా వస్తావు, నీకు ఏదైనా సమస్య వ్యాధి ఉంటే వస్తావు. ఎండ ఎక్కువ ఉన్నా, చలి ఎక్కువ ఉన్నా, వర్షం ఎక్కువ ఉన్నా రావు. పట్టించుకో. ఎందుకో తెలుసా? మనిషికి దేవుని ప్రేమ అర్థం కాక, మనిషి పట్ల ఆయనకున్న ప్రేమ ఆయనకు అర్థమైంది, ఆయనకు తెలుసు. కానీ మనిషికి ఆయన ప్రేమ అర్థం కాకే ఈ ప్రాబ్లమ్స్. అందుకే అంటాడు, పౌలుకి ఇవన్నీ అర్థమైంది. పౌలుకి దర్శనాలు చూపించాడు దేవుడు. పౌలు అంటే బతుకుండగానే దేవుడు దర్శనంలో ప్యారడైజ్ తీసుకెళ్ళాడు. అదే మీకు 2 కొరింథీ 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవన్నాను. ఒక్కసారి బైబిల్ తీసి. అతిశయపడట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చింది. ప్రభువు దర్శనమును గూర్చియు ప్రత్యక్షతను గూర్చియు చెప్పుదును. క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. ఆ మనుషుడు ఎవరో కాదు, ఆయనే. తనని చెప్పుకోకుండా ఒక మనుషుడు నేను ఎరుగుతున్నాడు. ఫ్రెండ్స్ వినండి, 3వ ఆకాశానికి ప్యారడైజ్ కొనిపోయాడంట. ప్యారడైజే ఇలా ఉంటే
నీ కోసం నిర్మించిన నూతన యెరూషలేము ఇంకెంత బాగుంటుంది. బా బా అసలు ఆ పరలోకం ఎంత బాగుంటుంది, ఎలా ఉంటుంది. ఆయన నిర్మాణం, ఆయన విధానం, ఆయన సింహాసనం. ప్రకటన 4-5 అధ్యాయాలు చదువుతూ ఉంటే బా. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో వివరిస్తాడు పరలోకం గురించి. ప్రకటన 1వ అధ్యాయంలో వర్ణనాతీతం. అక్కడ మనిషిని పెట్టుకోవాలని దేవుని కోరిక. అందుకు ఆయన మహిమ లోకాన్ని విడిచి లోకంలోకి వచ్చి త్యాగం చేశాడు, సిలువెక్కాడు. ఏ తప్పు చేయను ఆయన. మనందరి తప్పుని వాళ్ళని ఏమన్నది తండ్రి, ఆ తప్పంతా నా మీద వేసి నన్ను చంపండి అని మనకు బదులు చచ్చిపోయాడు ఆయన. అన్కండిషనల్ లవ్, అగాపే లవ్. దానికి హద్దులు లేవు. నువ్వు ప్రేమిస్తే ప్రేమిస్తా, నో నో నో. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు ఆయన అర్థం చేసుకోకపోయినా, అసలు నీకు ఆయన తెలిసినా తెలవపోయినా, నీ కోసము నా కోసం, మనం పుట్టక ముందే మన పాపశాపాల కోసం ప్రాణం పెట్టేసి శాపాన్ని కొట్టివేసి పరలోకపు ద్వారాలు తెరుచు కూర్చున్నట్టు ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, పరలోకాన్ని ఇస్తాను, ఆత్మకు పరలోకాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను. ఓకే, నిత్య జీవాన్ని ఇస్తాను. అది యుగ యుగాలు, ఇన్ఫినిటివ్. ఆ ప్రేమ పౌలుకు అర్థమైంది. అందుకే ఈ రోమా 8:35 అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను లేదా నన్ను ఎడబాపేవాడెవడు? కరువ, ఖడ్గమా, వస్త్రహీనత, ఉపద్రవమా, ఉన్నవైనా రాబోవైనా, ప్రధానులైనా, అధికారులైనా, దేవదూతలైనా, ఎత్తైనా, అసలు ఎన్ని వర్ణించాడంటే, ఎన్ని పదాలు వాడాడంటే వావ్. ఒకప్పుడు యేసును ద్వేషించిన వాడు, యేసుక్రీస్తు సంఘాన్ని హింసించిన వాడు, యేసు పేరు చెప్తే చంపేసిన వాడు, అలాంటి వాడు ఎప్పుడైతే ఆయన ప్రేమ టేస్ట్ చూశాడో ఫ్లాట్ అయిపోయాడండి. ఫ్లాట్ అయిపోయాడండి. ఆ దమస్కు వెళ్తూ ఉంటే ఆ దర్శనం చూశాడు, ఆ స్వరం విన్నాడు, అంతే. ఫస్ట్ సైట్ ఎట్లా లవ్ అంటారు చూడండి. చాలామంది అమ్మాయి పిచ్చిన అబ్బాయి పిచ్చిన, ఏమంటారు అమ్మాయి, ఏమన్నాడు, వీడు నా భర్త అయితేనే, వీడు ఈ అమ్మాయి నా భార్య అయితే, కొంతమంది చెప్తారే. ఆ ప్రేమ డూప్లికేట్, కొద్ది కాలం ఉంటుంది, ఆ కోరిక తీరగానే పోవచ్చు అది. కానీ ఈ ప్రేమ పౌలుని ఎంతవరకు తీసుకెళ్ళిందంటే చిరచ్ఛేదనం అయిపోయాడు యేసు కోసం. చంపేసుకోండి, బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభం. ఎందుకు తెలుసా? సంఘాన్ని బలపరచడం కోసమే. కానీ త్వరగా వెళ్ళిపోయి ఆయన కుడి పార్శ్వం ముందు కూర్చోవాలన్నాడు. ఎందుకు? పిచ్చోడవా? పిచ్చోడు కాదు. మీరు ధర్మశాస్త్రాన్ని ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు నన్ను అర్థమైందా? ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఎటు కావాలంటే అటు చెప్పగలడు. గలేషియన్స్, ఎఫిషియన్స్, మీ కొరింథీస్, ఆ పత్రిక రాసింది ఆయన. ఫిలిప్పి, రోమా, అర్థవుతుందా? ఎన్ని రాసింది ఆయన. అందులో ఉన్నటువంటి మర్మాన్ని, పిండి సారాన్ని పట్టుకొచ్చి అక్కడ పోసాడు. హైలీ ఎడ్యుకేటెడ్ పౌలు. ఎస్, గమలీయేలు అనే ఒక పండితుడు, ప్రొఫెసర్ దగ్గర ఈయన ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. మత నిష్ట కలిగిన వాడు, ధర్మశాస్త్ర ప్రకారం. అలాంటి వాడు ఆ ప్రేమ ఎప్పుడైతే అర్థమైందో అంటే ఫ్లాట్ అయిపోయాడంతే, పడి చచ్చిపోయాడంతే, వదలేపోయాడంతే. ఎవరు నన్ను ఎడబాపు వాడు ఎవడన్నాడు అంతే. అర్థమైనవాడు అంతే, అర్థం కానివాడు ఎడ్జిలో ఉంటాడు, గోడ మీద పిల్లివాడు. అందరూ చెప్పండి, గోడ మీద మనం కలిసి వస్తే హల్లెలూయా యేసుకే మహిమ కలుగునుగా అంటాం. ఏదైనా నష్టం వచ్చి తేడా వస్తే ఏబు భార్య లాగే ఎల్లవయ్యా అంటాం మనం. ఏబు భార్య ఏమంది? యోబు గ్రంథం తీయండి ఒక్కసారి. ఇంకా దేవుడు ఆరాధన ప్రార్థన ఆ ఎండలో పడి ఎందుకు పెచ్చ ముఖంవాడా. యోబు గ్రంథం 2:9 అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థను వదలకవిందువా? ఇంకా సినిమా చూడను, సీరియల్ చూడను, అమ్మాయి జోలికి వెళ్ళను, లంచం తీసుకోను, మోసం చేయను, ప్రార్థనకి వెళ్తా, పిచ్చ మాటలు మాట్లాడమాక, యథార్థతను వదిలేయి. దేవుని దూషించి మరణము కమ్మనెను. ఏ సలహా ఇచ్చింది?
దేవుణ్ణి వదిలేసి మతం మార్చుకోవటమే కాదు, తిట్టేయి. ఏం చేశాడు? 10 మంది పిల్లలు ఒకరోజు చనిపోయారు. ఆస్తి అంతా పోయింది. ఒకప్పుడు చాలా సౌండ్ పార్టీ, ఇప్పుడే సౌండ్ లేదు. ఒకప్పుడు ఆ ఏరియాలో జస్ట్ లైక్ కింగ్ ఆయన వెళ్తూ ఉంటే అధికారులు లేచి నమస్కారం కొట్టేవాళ్ళట. ఆయన ఏది చేస్తే అబ్బా అబ్బా అబ్బా, ఆయన గురించి రాయబడింది యోబు గ్రంథం 29:6 నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడెను. వావ్! ఏ బిజినెస్ చేసినా, అది గొర్రెల మేకలా లేకపోతే ఏ వ్యాపారమైనా సరే, పెట్టిన అడిగెల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా బండ నుండి నా కోసం నూనె ప్రవాహములా ప్రవహించింది. వావ్! అసలు అదేంటండి. 11వ వచనం. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. యోబు గ్రంథం 29:11 వచనం నుంచి చివరి వరకు చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన వెళ్తూ ఉంటే అధికారులు ఎలా నిలబడేవాళ్ళు, యవనస్తులు ఎలా నోటి మీద ఏలేసుకుని ఎలా సైలెంట్గా ఉండేవాళ్ళం. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుకొండ్రి, ముసలివారు లేచి నిలువబడ్రి, అధికారులు మాటలాడటం మాని నోటి మీద చెయ్య వేసుకొండ్రి, ప్రధానులు మాటలాడక ఊరుకొండ్రి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. యోబుని చూస్తే ఎవరికి నోటంటే మాట వచ్చేది. అంత గొప్పోడు, ఐశ్వర్యాన్ని కూడా అంత పెద్దోడు. రెండోది అంత ట్రాన్స్పరెంట్గా ఉండేవాడు, యథార్థవంతుడు, తప్పు చేసేవాడు కాదు, లంచాలు మోసాలు ఇలాంటి చేయడు కాదు. మళ్ళీ చారిటీ చేసేవాడు, విధవరాలకి హెల్ప్ చేయటం, పేదలకి సహాయపడటం, ఇవన్నీ చేసేవాడు. అంత రాశాడు, అంత మంచివాడు, అంత అదండి ఆ ప్రాంతాల్లో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, అంత గొప్పోడు, అంత ధర్మదాత. అలాంటి వాడు ఇవన్నీ పోయేసరికి భార్య తిట్టేసిందండి. పో 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 వదిలే, మతం మార్చే, తిట్టే. ఆ యేసు ప్రభుని తిట్టేసి ఇంకొద్దు, మనకి వద్దు, ఆయన వద్దు, ఆయన సేవ వద్దు, ఆయన సంఘం వద్దు, ఆ చర్చే మనకొద్దు, ఆ బైబిలే నా కళ్ళ ముందు కనపడకూడదు. కాల్చేస్తావా పారచేస్తావా, ఎక్కడ పారచేయి, ఎవరికైనా ఇచ్చేయి. అది యోబు భార్య చేసిన పని. యోబు భార్య అన్నాడు చూడండి. అందుకతడు మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు యోబు గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు 10-11 వచనాలు. అందుకతడు మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చూడన్నా, ఆత్మీయుడు, దేవుని ప్రేమ అర్థమైన వాడు, పరలోకపు విలువలు అర్థమైన వాడు యోబు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. పరలోకపు విలువలు అర్థమైన వాడు, దేవుని ప్రేమ అర్థమైనవాడు ఇలాగే మాట్లాడతాడు. పక్కలు చెప్పండి, దేవుని ప్రేమ అర్థమైనవాడు ఇలాగే ఉంటాడు, ఇలాగే మాట్లాడతాడు. దేవుని ప్రేమ అర్థం కానివాడే ఎర్రేషాలు ఎత్తా ఉంటాడు. పెడితే పెళ్ళి, లేకపోతే చావు. ఇన్ని సమస్యలు వచ్చినా ఆయన ఏం మాట్లాడతాడు తెలుసా? యోబు గ్రంథం 27:5 వచనం. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రము ఒప్పుకొనను, మరణమగు వరకు నేనెంత మాత్రను యథార్థతను విడువను. మరణమయ్యే వరకు యథార్థత అనేదాన్ని విడిచిపెట్టే నేను టైపే కాదు, దేవుడే పరిశుద్ధతగా జీవించాలి. నా దేవుడు పరిశుద్ధుడు, యథార్థతను విడిచిపెట్టను. నా నీతిని విడవక గట్టిగా పట్టుకున్నాను. నా నీతిని విడిచిపెట్టుకోకుండా, అందరూ చెప్పండి, నా నీతిని విడిచిపెట్టను, నీతిగా జీవిస్తా. ఒక నష్టం వచ్చిందని నువ్వు సినిమాకి వచ్చేయమంటే వచ్చా, నష్టం వచ్చింది మందు తాగమంటే తాగను, నష్టం వచ్చింది ఏదో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి కాస్త టైం పాస్ అయ్యి నేను రాను, చచ్చే వరకు నేను నీతిని విడిచిపెట్టను. వావ్! నష్టాల్లో ఈ మాట మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకో మాట అంటాడు, యోబు గ్రంథము 23వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుదాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును. వావ్! ఏమండి, మీ చేతిలో ఉన్న వస్తువు ఏదైనా సరే దాన్ని టెస్ట్ చేసిన తర్వాతే బయటికి రిలీజ్ చేస్తారు. ఒకవేళ కార్ ఆర్ బైక్, బ్రీఫ్ కేస్, ఏదైనా సరే టెస్ట్ చేసిన తర్వాత బయటికి రిలీజ్ చేస్తారు. యోబు ఎలాంటి వాడు తెలుసండి? దేవుడు టెస్ట్ చేసి ఓకే అన్నాడు, పర్ఫెక్ట్ క్రిస్టియన్ అన్నాడు దేవుడు. గట్టిగా చెప్పకూడదు, ఏమేమి మర్చిపోదు నాన్న. మళ్ళీ 10 వచ్చిన మళ్ళీ చదువు నాన్న. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. నేను ఎంత పరీక్ష చేసినా సరే ఏ మాత్రం
యథార్థతను భక్తిని విడిచిపెట్టే రకాన్ని కాదు. దేవుడు టెస్ట్ చేసుకునేవాడిని. వావ్. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. ఆయన ఏం చెప్తే నేను అదే, ఆయన వాక్యం ఏం చెప్తే నేను అదే. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. వావ్. ఆయన నోటి మాటలు నా సొంత అభిప్రాయం, నా ఆలోచన కంటే ఎక్కువగా భావించి ఆయనకే ఇంపార్టెన్స్ ఇచ్చా. అదే నేను అనుకున్నది కూడా నా జ్ఞానం ప్రకారం నేను చేయలే. ఆయన ఏం చెప్తే గాడ్స్ విల్, ప్రభు చిత్తం, దైవ చిత్తం నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో జరగాలి, అంతే. అదే నా నిర్ణయం. బా, ఎవరండి ఈ కొలమానం ప్రకారం అడుగులు వేసేది? వినండి, నేను అత్యధికంగా దీవించబడాలని కోరుకుంటున్నాను అనే ఆశ ఉన్న వాళ్ళు చేతులు చూపిస్తారా? మంచి భక్తి చేయాలనుకున్న అన్నవాళ్ళు నన్ను వినండి. నిన్ను బాగా దేవుడు దీవించాలంటే ఈ స్టాండర్డ్స్కి రావాలి. పెట్టినా పెట్టకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా. మీకు అర్థమవుతుందండి? అద్భుతం జరిగినా జరగకపోయినా, నీ భర్త నేను ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ భార్య నీకు లోబడినా లోబడిపోయినా, నీ పిల్లలు నీ మాట విన్నా లేకపోయినా, మీ పేరెంట్స్ నేను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీకు హెల్ప్ చేసినా హెల్ప్ చెప్పాను, నాకు దేవుడు నమ్మాను, నాకు ఏం మేలు జరిగింది, సీట్ వచ్చిందా కాలేజీలో, స్వస్థత వచ్చింది, అయ్యగారు మనం ఏలింపు ప్రార్థన చేసాడు, మళ్ళీ నొప్పి వచ్చింది కదా నాకు, మొన్న ఇల్లు కొన్నాం, తర్వాత మళ్ళీ అమ్మేసుకున్నాం, ఏం మేలో చూసిన వాళ్ళందరూ నన్ను తక్కువ ఏం దేవుడు ఏం చేశాడు అంటున్నారు. సిగ్గేస్తుంది బాబు, బాధ అవుతుంది బాబు, చర్చికి రాబుద్ది అవుతలేదు, బైబిల్ ఎవరికైనా చూపిస్తే ఏం చేశాడు ఆ దేవుడు వదిలేసాయి అంటున్నారు. సిగ్గేస్తుంది నాయన, అందుకే దూరం అయిపోయాం. నా సొంత అభిప్రాయం కంటే నా దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలే ఘనంగా భావించాను. ఎప్పుడండి నష్టం వచ్చిన తర్వాత రాసిన మాటలు ఇవి. 2వ అధ్యాయానికి నష్టం వచ్చేసింది, ఆ తర్వాత రాసినటువంటి యోబు విషయం అదేనండి, కొటేషన్స్ ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్, ఒక మనిషి మాట్లాడగలడా? ఇన్ కేస్ ఒకసారి ఏముందలే అనిపిస్తుంది, ఒకసారి ప్రభు ఆత్మ అంది, నువ్వు లైట్గా తీసుకో మాకు బైబిల్ని, ఆ స్థానంలో ఉండి ఆలోచించమన్నాడు. మనిషి యొక్క స్వభావం, బొమ్మ పడితే ఒక రకంగా ఉంటాం, బొరుసు పడితే ఒక రకంగా ఉంటాం. ఎనమంది ఒప్పుకుంటారు. ఎస్, నన్ను వినండి, ఇక్కడ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అత్యధికంగా నువ్వు దీవించబడ్డావా? ఈ బలహీనత అంతా నీలో పోతే దీవెన పరలోకం నుంచి నీ అడ్రస్ వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేస్తుంది. నిన్ను వెతుక్కుంటూ నువ్వు పెడితే పెళ్ళి, లేకపోతే చావులా ఉండకు. ఒక యోబులా, ఒక అబ్రహాములా, ఒక దావీదులా, ఒక యేసేపులా, ఒక హబక్కూకులా నువ్వు ఉంటావా? నా ఈ ప్రేమను అర్థం చేసుకుంటావా? ఏ పరిస్థితి నా ప్రేమ నుంచి, ఏ మనిషి, ఏ నీ కులము, ఏ పెద్దలు, అయితే ఫైనాన్షియల్గా లేవా, బాధ అనిపిస్తున్నావా, వ్యాధ లేనా, అభివృద్ధి, ఐశ్వర్యం వచ్చిందా, ఏది కూడా నిన్ను నా ప్రేమ నుంచి దూరము కాదు అనే పునాది వేసుకో. అద్భుత రీతిని దీవిస్తానాడు దేవుడు. ఎందుకు ఈ క్రైస్తవులు దీవించబట్టలేదు ప్రభు? మమ్మల్ని ఆశీర్వదించవచ్చు కదా, మా అందరూ అప్పులు తీర్చేయచ్చు కదా, మమ్మల్ని అందరినీ గొప్పగా చేయొచ్చు కదా, ఒక ఆసాం దగ్గర అప్పుకి వెళ్తున్నాము, అలా మమ్మల్ని చేయొచ్చు కదా, నీ బిడ్డలం కదా, ఐశ్వర్యం నాది, వెండి నాది, బంగారం నాది అన్నావు కదా, ఆ రోజు యోబుని దీవించి మమ్మల్ని ఎందుకు దీవించాం? ఆ రోజు అబ్రహాము ఇలాగ మొండిగా ప్రార్థన చేసేవాడిని. ఎన్నోసార్లు స్వరం విన్నా, ఎంత అటాచ్మెంట్ ఉండేదంటే, నన్ను వినండి, ప్రతి చిన్న విషయాన్ని ఆయన అడిగేవాడిని. కొన్నిసార్లు నేను ఎక్కడికైనా పొలంగా ఎక్కడికి వెళ్ళటానికి, బిజినెస్కి వెళ్ళటానికి ఒంటరికి వెళ్ళేవాడిని. ఎవరిని తీసుకుని, ఎందుకు తెలుసా? నేను పాట పాడుకుంటూ ఆ విజన్ చూడాలా, ఆయనతో మమేకమైపోవాలా. ఎస్, అందరూ వెళ్ళిపోయిన రైతులు, నేను చెరువు గట్టు మీద కూర్చొని ధ్యానిస్తుండేవాడిని. అరే ఏ పిచ్చా అనేవాళ్ళు, ఆయనతో గడిపేవాడిని. ఎన్నో పర్యాలు దర్శనాలు చూశాను. నాకు తెలియజేశారు ప్రభు, ఏంటి తెలుసా? నువ్వు నా ప్రేమను స్వార్థంగా ఉపయోగించుకునేవాడు కాక, నన్నుగా ప్రేమించి నా కోసం నువ్వు స్థిరపరచబడి నిలబడతావు అంటే అత్యధికంగా దీవిస్తా. వీళ్ళని కూడా దీవిస్తా. నేను పక్షపాతిని కాదు, అందరిని దీవించాలి. కానీ ఒక్కొక్కళ్ళ మనసు ఒక రకంగా ఉంటుంది. 4 రకాల భూముల గురించి దేవుడు చెప్పాడు. ఓకే, నెంబర్ 1 త్రోవ పక్కన పడిన విత్తనాలు, నెంబర్ 2 రాతి నేలలో పడిన విత్తనాలు, నెంబర్ 3 ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు, నెంబర్ 4 మంచి నేలలో పడిన విత్తనాలు. ఆ భూమి, ఆ విత్తనాలు ఏంటి తెలుసా అండి? వాక్యము హృదయం. త్రోవ పక్కన పడినవి
లాస్ అయినాయి. రాతి నేల పడిని మన్ను లేనందువల్ల ఏరు లేక మాడిపోయినాయి, మొలిసినాయి. కానీ ముళ్ళ పొదల్లో పడిని ఐక విచారములు, లోక సంబంధమైన ఆశలు, ధన వ్యామోహం మనిషిని అణిచేసి దేవుడు నమ్మిన తర్వాత, కొందరిని దీవించబడిన తర్వాత మంచి జాబ్ వస్తే, మంచి బిజినెస్లో లాభం వస్తే, నాకు మీ ఎండింగ్, మీ ఎంతో నాకు తెలుసు అన్నాడు. అందుకని ఒక తీర్మానం తీసుకో. నేనెంత దీవించినా, ఎంత సంఘాన్ని ఇచ్చినా, ఎంతగా ఫైనాన్షియల్ బ్లెస్ చేసినా, నీ గర్భఫలం ఇచ్చినా, భూఫలాలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా, నన్ను విడిచిపెట్టి ఉండను, నా రాజ్యం లేకుండా ఉండలేను అనే స్థిరత్వాన్ని యోబులాగా, దావీదులాగా, అబ్రహాములాగా నా కోసం పడి చచ్చిపోయే మనసు నువ్వు పెంచుకుంటే అప్పుడు దీవిస్తా. అబ్రహామును కూడా 24 years పిల్లలు లేదు. ఎందుకు తెలుసా? అబ్రహాము స్థిరపడే వరకు వెయిట్ చేశాను అన్నాడు దేవుడు. ఆ తర్వాత కూడా టెస్ట్ చేశా. కొడుకుని ఇచ్చిన తర్వాత నాకు ఇస్తావు అని అడిగాను. నా కొడుకు కంటే నువ్వే ఇంపార్టెంట్ అన్నాడు. ఆ తర్వాత బహుగా దీవించాను. దావీదును కూడా కొన్ని సంవత్సరాలు నేను రాజుని చేస్తానని చెప్పా, చేయలే. సౌలు దగ్గరే అణిచేశా దావీదు. ఎందుకు తెలుసా? ఉంటాడా ఊడిపోతాడా టెస్ట్ చేశా. ఎందుకని? ముందు పెట్టినోడు సౌలు రాజు, వాడు మంచోడు కాదు, స్వార్థ బుద్ధి వాడికి. నన్ను ఉపయోగించుకుని పైకి వచ్చాడు, పైకి వచ్చిన తర్వాత నన్ను వదిలేశాడు. దావీదు అలా చేస్తాడేమోనని ముందే అతన్ని సౌలు ద్వారా తరిమిచ్చింది నేనే, చంపడానికి ప్రయత్నం చేయించింది నేనే, కానీ దొరకనేకుండా కాపాడింది నేనే. ఎందుకు తెలుసా? అతని బుద్ధి నాకు అర్థం కావాలి. నేనంటే, నా రాజ్యం అంటే పడి చచ్చిపోయి మనసు అతనికి ఉండాలి, తన బిడ్డలను కూడా నా కోసం పెంచాలి. అది ఆ పునాది వేయటం కోసం. ఆ తర్వాత ఆయన తీసుకెళ్ళి గొప్ప రాజుని చేసేసాను. వావ్! చదువు లేని పామరుడండి అతను, ఎంత మగుడు లేని మహారాజు అయిపోయాడండి. ఒక్క తరములో ఎంత గొప్ప ధనికుడు అయిపోయాడండి. దేవుడు అంటే పిచ్చి అండి దావీదుకి. రాజు అయిన తర్వాత కూడా ఆ ఒకే ఒక్క విషయం బెత్షెబా పడిపోయాడు, కానీ తర్వాత తక్కిన విషయాల్లో వాక్యం అన్నా సరే ఎంత బలపడిన తర్వాత కూడా, గొప్పోడైన తర్వాత రాత్రిపూటలు వేసి వాక్యం చదివాడట. నువ్వు నిజం చెప్పు, వాక్యం చదివి ఎంతకాలం అయింది? చర్చికి వస్తున్నావు, బైబిల్ చదివి ఎంతకాలం అయింది? గుండెలు మీద చేసి చెప్తావు. ఒక 5 అధ్యాయాలు కంటిన్యూగా చదివి ఎంతకాలం అయింది? ఓ 10 అధ్యాయాలు రక్షణ పొందిన కొత్త దినాల్లో చదివావు. నేను చెప్తున్నా, చదివావు. సాక్ష్యం చెప్పి ఎంతకాలం అయింది? నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన మానేసి ఎంతకాలం అయింది? ఏదో ఒక స్టోరీ అలుగుతావు, స్టోరీ బోర్డ్ లాగా, ఎన్టీవీ లాగా. ఒకసారి ఆలోచించు. టైంకి చర్చికి వచ్చి ఎంతకాలం అయింది? కంటిన్యూగా చర్చికి ఎంతకాలంగా వస్తున్నావు? ఎన్ని ఆబ్సెంట్లు ఒకసారి గుర్తుపెట్టుకో. అబ్రహమా, ప్రభా బాగా దీవించబడదు, నీ కొడుకుని నాకు ఇచ్చే. వా, తీసుకో ప్రభా. ఇంకా ఐశ్వర్యం ఎవడండి అనిపించి కొడుకు లేకపోతే ఎవడండి? ఎవరికైనా చెప్పండి, నాకైనా సరే నా కొడుకు అంటే ప్రేమ, నా కూతురు అంటే ప్రేమ, కన్నబెట్టండి అందరికీ ప్రేమే. కానీ దేవుడి కోసం బలి చేయమంటే ఇవ్వటం అనేది సామాన్యమైన విషయమా? ఆ ప్లేస్లో, ఆ షూలో నిలబడి ఆలోచించండి. ఇప్పుడు నీ కన్న కొడుకుని తీసుకొచ్చి బలిపీఠమే పెట్టి కత్తి ఎత్తగలవా? అతను ఎత్తేసాడండి. ఎందుకు తెలుసా? దేవుడు అంటే పిచ్చి ప్రేమ. భార్యని అడగలే, కొడుకుని అడగలే. సేవ చేయాల్సింది కొడుకు గురించి ఈయన మొక్కోవటం ఏంటి? లేదు, నేను అడగను. నా కొడుకు నా మాట అంటాడు, నా భార్య నా మాట అంటది. ఎన్నా వెనకపోయినా సరే నాకు దేవుడే ఇంపార్టెంట్. వా, అదండి దేవుడికి కావాల్సింది. గట్టిగా చెప్పడం దేవుడు వచ్చింది. అయ్యా, నీ ప్రేమ నుంచి ఎడబాపునది ఏది ఉండకూడదు. నన్ను స్థిరపరచు. నన్ను చెప్పండి, నన్ను చెప్పండి, 11 చెప్పండి. నన్ను నీలో స్థిరపరచు. క్రీస్తుని బండమే నన్ను స్థిరపరచు. తండ్రి, నీ మాటలు ముద్ర వేయండి. దృష్టికొని ప్రతిఫలం దయచేయండి. నీ ప్రేమ నుంచి ఎడబాపునది ఏదీ లేదు నాయన. కష్టమైన, బాధ అయినా, లాభమైన, ఐశ్వర్యం వచ్చినా, ఏదొచ్చినా, పెద్దలైనా, అధికారాలైనా, ఏదైనా నీ ప్రేమ నుంచి నన్ను దూరం చేయకూడదు. నన్ను నీలో క్రీస్తుని బండ మీద నన్ను స్థిరపరచండి, నన్ను బలపరచండి. మీ ఆశీర్వాదం నింపండి, కృపగల గొప్ప కార్యాలు చేయండి, జయమునివ్వండి. స్థిరపరచబడిన వాళ్ళని ఎంతో దీవించావు. యోసేపుని దీవించావు, ఎస్తేరుని దీవించావు, రూతుని దీవించావు, అబ్రహాముని దీవించావు, యోబుని దీవించావు, నన్ను దీవిస్తావు. కనుక లోకం వైపు, లోక ఆచారాల వైపు, సాంప్రదాయాల వైపు
పాపం వైపు నన్ను టెంప్ట్ అయిపోక, నీ నుంచి దూరం కాని ఒక నీలో, చెప్పండి, నీలో నన్ను స్థిరపరిచి జయమునివ్వండి. మీ రక్తంతో మన కడగండి, మీ ఆత్మను నింపండి. నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.